ఎవడికి జన్మలు తగ్గుతూ ఉంటాయో వాడికి భగవంతుడి మీద దృష్టి పెడుతుంది. వాడి సాధన బలమైతే జన్మలు తక్కువలోనే వస్తాయి. ఒక్క జన్మ అంటే చిన్న విషయం కాదు. ఒక్క జన్మ నీకుందయ్యా అన్నాడు కృష్ణ పరమాత్మ. ఎందుకంటే నువ్వు రాజుగా పాలన చేసినప్పుడు ప్రజారక్షణ కోసం వేట చేయడం అనేది రాజధర్మం. కానీ నువ్వు వినోదం కోసమని హింస చేసావు. దాని ఫలితం అనుభవించడానికి ముచ్చుకుందుడుగా నువ్వు ఉన్నప్పుడు చేసిన దాని ఫలితం అనుభవించడానికి ఒక్క జన్మ ఉంది అన్నాడు. అంతవరకు ఏం చేయాలి? ఇప్పుడు ఎలాగ నిద్రలేచావు కనుక మళ్ళీ వేటాడేస్తావా? అంతవరకు సాధన చేయాలి. ఆ సాధన వల్ల శుద్ధుడివైతే మరొక జన్మలో ముక్తి వస్తుంది. ఇది ముచ్చుకుందుకు చెప్పాడు. దీని మీద ఎన్ని ఆలోచించాలో. అప్పుడు కృష్ణ పరమాత్మ అంతర్ధానమైపోయాడు. ఈయన బయటకు వచ్చాడు. వచ్చి చూసేటప్పటికల్లా ఆశ్చర్యపోయాడండి. ఎందుకంటే చుట్టూ జనాలు చాలా చిన్నగా కనబడుతున్నట్ట. ఎందుకంటే ఆయన ఏనాటి యుగాలు నటువాడు. ఇది ద్వాపర యుగాంతం. ఇంచుమించు కలి ప్రవేశిస్తున్నాడు. కృష్ణ పరమాత్మ పాదం ఉంది కనుక కలి అడుగు వేయలేదు ఇంకా. అప్పటికే చాలామంది శరీర ప్రమాణాలు తగ్గిపోయి అప్పటికే, ఇప్పుడు ఇంకా తగ్గిపోయి ఉంటాయి. కానీ పనికిమాలిన అహంకారం ఉంది కదా, మనమే అన్ని యుగాల కంటే గొప్పవాళ్ళం అనుకుంటున్నాం. అన్ని యుగాల్లో అల్పమైన జీవులు కలియుగంలోనే ఉంటారు. శరీర ప్రమాణాలు తక్కువ, ఆయు ప్రమాణాలు తక్కువ, బుద్ధి తక్కువ. ఎంత తక్కువ అంటే బుద్ధి తక్కువ అంటే ఒప్పుకోనంత తక్కువ. నువ్వు అజ్ఞానివిరా అంటే ఒప్పుకోడు, అది కూడా అజ్ఞానం. ఎందుకంటే అజ్ఞానాన్ని గుర్తించాడు సగం జ్ఞానం ఉన్నట్లే. అంత భయంకరమైనది. ఇదే పెద్ద జ్ఞానమని విర్రవీగుతాడు, మిడిసిపడతాడు. కేవలం మెటీరియల్ అవుట్లుక్ మాత్రమే ఉంటూ కనిపించే ప్రపంచమే సత్యం అనుకోవడం అత్యంత అల్పమైన బుద్ధి అండి. ఇక్కడ దీనికి అతీతమైనది ఎంత ఉందో, అతీంద్రియమైనది, అది తెలుసుకోగలిగితే ఆ జ్ఞానం గొప్పది. కానీ ఆ జ్ఞానం తెలియని యుగం కలియుగం వచ్చేస్తుందని తెలుసుకున్నాడు ఇక్కడ. ఓహో, ఇది దాపురించిందో యుగం, ఒక్కొక్కరు ఇంతింత కనబడుతున్నారు అనుకున్నాడు. అనుకుని ఇంకా తపస్సు చేయడం కష్టమే. ఎందుకంటే శేష జీవితం తపస్సుతో పవిత్రం చేసుకుంటూనే తర్వాత ఉత్కృష్ట జన్మ లభించి పరమాత్మను పొందవచ్చు. తపస్సు చేసుకోవాలంటే సరైన చోటు కనబడాలి కదా. కలియుగంలో సరైన చోటు ఉండదు తపస్సును ఆచరించడానికి. తెలుసుకోండి, ఇక్కడ పవిత్రమైన భూములు అంతరించిపోతాయి, తపశ్శక్తి పోతుంది. ఇక క్షేత్రములు యందు ఆలయాలందు భయంకరమైన పనికిమాలిన రాజకీయ చోరులు చేరి వాటి పవిత్రను పోగొడతారు అని నేను చెప్పలేదు, పురాణాలు చెప్తున్నాయి. భారతంలో మార్కండేయుడు చెప్తాడు, తిక్కన గారే చెప్పారు. ఏమిటంటే పావనాశ్రమ భూములం దేవతాయత నంబులం భువి పావనాశ్రమ భూములం చెడిపాడగున్ అన్నాడు. ఇక్కడ దేవతాయతనములు, తపోభూములు అన్నీ పాడైపోతాయి. ఒక పెద్ద ఆశ్రమం పెట్టాడంటే అక్కడ వ్యాపారం, అకౌంటు, వంచన. ఈనాటి కాలం వాళ్ళకంటూ సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించి అసంప్రదాయ మార్గాలు ఎక్కువైపోతాయి కలియుగంలో. ఎవడికి వాడు పరాయి భాషలో మాట్లాడగలిగినంత మాత్రాన, 4-5 వేదాంత మాటలు చెప్పినంత మాత్రాన వాళ్ళు మహాగురువులైపోతారు. వాళ్ళు వెంట పడుతూ ఉంటారు, మూకలు బయలుదేరుతాయి. ఎందుకంటే సంప్రదాయబద్ధంగా చెప్తే వీళ్ళకి ఎక్కవు. కానీ అసంప్రదాయ ధోరణిలో ఉన్న వాళ్ళు గురువులుగా చలామణవుతారు. వాళ్ళకంటూ ఆశ్రమాలు తయారు చేస్తారు. వాళ్ళ వల్ల ధర్మభ్రష్టులు ఎందరూ అవుతారు. వాళ్ళు చెప్పే మాటలు ప్రబోధాలు అయిపోతాయి. కాబట్టి వేద విరుద్ధములు, శాస్త్ర విరుద్ధములు అని చెప్పడానికి శాస్త్రం తెలిసిన వాళ్ళు మాట్లాడి విండు. ఇలాంటి యుగం వస్తుంది. కానీ సాధనకి సరైన ఉపదేశం ఉండదు, సరైన పవిత్ర స్థానం ఉండదు. ఎందుకంటే స్థానం సరిగ్గా లేకపోతే చేసిన సాధన ఫలించదు. అందుకే ఎక్కడా సరైన చోటు ఉండదు కలియుగంలో భయపడ్డట్టు. అంటే ఎవరికి మంచి కాలం తెలుస్తుందో వాళ్ళు చెడు కాలం చూసి అయ్యో అంటారు. కానీ ఇందులోనూ పుట్టి ఇందులో పెరిగే వరకు దీని చెడును గుర్తించడం కూడా కష్టం అండి. ముచ్చుకుందరు ఇలా అనుకున్నవాడి ఒక్కసారి నేను ఎక్కడికి వెళ్ళాలి ఈ జీవితం పూర్తయ్యే వరకు, ఏం తర్వాత ఎప్పుడో గొప్ప జన్మ అన్నారు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నదంటే సమీక్ష క్షుల్లకాన్ మర్త్యాన్ పశూన్ వీరుధ్వనస్పతీన్ మత్వా కలియుగం ప్రాప్తం జగామ దిశముత్తరాం. అక్కడ పశువులు కూడా అల్ప ప్రాణులైపోయాయి. అదేవిధంగా వీరుధములు, వనస్పతులు అంటే సస్యములు, ఓషధులు నెమ్మదిగా పోతాయి. అందుకే కూరల వంటివి, పళ్ళ వంటివి తింటున్నారు. కానీ అచ్చమైన పళ్ళు, అచ్చమైన కూరలు కొన్ని దశాబ్దాల క్రితం తిన్న వాళ్ళు ఆ రుచి లేనివి ఇప్పుడు తింటున్నారు. అందరికీ తెలిసి ఆ విషయం. ఒక్క కూరగాయగాను పండుగను ఏమైపోయాయో అప్పటికే కలియుగంలో క్షీణిస్తాను అని గుర్తించేశాడు. కనుక సాధన కష్టమని అంటూ ఉంటే అప్పుడు కృష్ణుని యొక్క ఆజ్ఞతో ఉత్తర దిశ వైపు వెళ్ళాడైనా. ఆ ఉత్తర దిశే ఇంత భూప్రపంచంలో ప్రపంచాన్ని ఎప్పటికైనా కాపాడగలిగేది ఆ ఉత్తర దిక్కు మాత్రమే. ఆ ఉత్తర దిక్కు వెళ్తున్నాడు. ఏమిటా ఉత్తర దిక్కు అంటే బదరీ ఆశ్రమం ఆసాధ్య నరనారాయణాలయం. గుర్తున్నదా? నరనారాయణ అవతారం గురించి ఎందుకు చెప్పుకున్నాము? అప్పుడు ఏదో వినాలండి, ఇప్పుడు వినాలి దీని గురించి. ఎప్పటికైనా ప్రపంచాన్ని రక్షించగలిగే సర్వశక్తులు భారతదేశం నుంచే అన్ని దేశాలకి లభిస్తాయి.
అది కూడా ఆ బదర్యాశ్రమ ప్రాంతంలో ఉన్న సిద్ధభూముల్లో అనేక మంది మహాత్ములు నేటికి ఉన్నారు, నరనారాయణుని ఆశ్రయించుకుని. అవి మనకు అగోచరములైన భూములు, అవి కూడా గోచరిస్తే అక్కడ దుకాణాలు పెడతారు వీళ్ళందరూ వెళ్ళి. ఇప్పటికే అక్కడ చూసి వచ్చాం, ఇక్కడ చూసి వచ్చాం అని మాయ మాటలు చెప్తూ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది తయారయ్యారు. కానీ అవి మామూలు కళ్ళ గోచరం కానివి, అల్ప సాధకులకు లభించని సిద్ధభూములు నేటికి ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ముచ్చుకుందుడు అక్కడ తన ఆయువంతా సాధన చేసుకోవడానికి నిశ్చయించుకుని బదర్యాశ్రమమాసాజ్య నరనారాయణాలయం సర్వద్వంద్వ సహశాంత. సర్వద్వంద్వ సహ, ద్వంద్వములంటి సహించేటువంటి శక్తియే తపస్సుకు చాలా అవసరం. ఇది గుర్తుపెట్టుకోండి. సుఖదుఖ లాభ నష్టాదులు వీటి సహించగలిగే శక్తి తపస్సు ద్వారా సంపాదించుకుని శాంతుడై అక్కడ బదరికాశ్రమంలో ఉన్నాడు ముచ్చుకుందుడు.